హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మర్రి. ఈరోజు వీడియోలో సరికొత్త రకంగా పల్లీ చట్నీ చూపించబోతున్నాను. కావాల్సిన పదార్థాలు: పల్లీలు, ఆవాలు, జీలకర్ర, చింతపండు, మిరపకాయలు, రెండే మిరపకాయలు, ఉప్పు, నూనె. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకుందాము. తాలింపు వేసుకోవాలి కదా చట్నీలోకి. ముందు తాలింపు వేసుకోవాలా. తొందరగా అయిపోతుంది, ఇది ఎక్కువసేపు ఏం పట్టదు, కానీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. తీయగా పుల్లగా ఉంటుంది. దీంట్లో వేరే మసాలాలు ఏవి వేయము, కానీ 2 మిరపకాయలు మాత్రమే వేస్తాం. చాలు, ఇంతనే. నూనె కూడా కొద్దిగానే పడుతుంది. కొంచెం నూనె వేడెక్కగానే ఆవాలు జీలకర్ర ఇది వేసి పెట్టుకొని మనము ఇది పొట్టు తీసి గ్రైండ్ చేసుకునే లోపల తాలింపు చల్లారుతుంది. తాలింపు చల్లారాలన్నమాట. బాగా కాలింది నూనె, స్టవ్ ఆర్పిద్దాము. ఆవాలు అనేవి జీలకర్ర అనేది తొందరగా అయిపోతుంది, తొందరగా మాడిపోతుంది. అదే బౌల్లో వేయించుకోవచ్చు, కానీ ముందు చట్నీకి తాలింపు చల్లగా కావాలని చెప్పి నేను ముందు తాలింపు వేసేసిన. ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకొని ఈ పల్లీలు ఫ్రై చేసి వేడి చేసుకోవాలన్నమాట. బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేయగాలి. ఇవి ఎక్కడికి వేస్తే బాగుంటుంది. పల్లీలు వేసినాయి, మనం ఆ బౌల్లోకి తీసుకుందాము. పల్లీలు బాగా చల్లగా అయినాయండి. చల్లగా అయిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొట్టు అంతా అంటే మొత్తం రాకపోయినా పర్వాలేదు, కొద్దిగా పొట్టు పోతేనే బాగుంటుంది అనమాట. అట్లా మొత్తం అంటే ఒక్కొక్కటి తీసుకుంటే ఎక్కడ తీసుకుంటాం మనం. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి సన్నగా. అంటే ఇది దీంట్లో నీళ్ళేం వేయద్దు, ఖాళీ ఉట్టి పల్లీలు వేసుకొని పొడిగా చేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేయాలి. ఇలా ఇది దోశలకు, ఇడ్లీకి, రొట్టెలకి అట్లా బాగుండదు, కానీ ఈ రెండింటికే బాగుంటుంది. ఇప్పుడు సన్నగానే కావాలి. సన్నగా అయితేనే మనం మళ్ళీ నీళ్ళు వేసి చేసినప్పుడు బాగుంటుంది. ఇంకొక బౌల్లో కొంచెం తీసుకుందాం, ఎందుకంటే ఒకేసారి రావట్లేదు. ఇది కొంచెం తీసుకొని మళ్ళీ మనం అంటే సన్నగా కావాలంటే 2 సార్లు వేయాల్సింది. టోటల్ నలిగిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. తీసుకొని మళ్ళీ చింతపండు, పచ్చిమిరకాయలు కూడా ఎలా గ్రైండ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను. ఉన్నాయి ఇంకా. రెండే పచ్చిమిరకాయలు వేయాలండి, ఎందుకంటే ఇది స్వీట్గా ఉంటుంది కదా, చట్నీ స్వీట్గా ఉంటుంది కాబట్టి 2 వేయాలి. చింతపండు కూడా కొద్దిగా ఎంత వేయాలి. మరి పుల్లగా అయితే కూడా పిల్లలు తినరు. ఇది వేసేసి ఇది ఏం చేయాలంటే దొడ్డుపడ్డుగా గ్రైండ్ చేయాలి, సన్నగా చేయొద్దు. ముందే కడిగి పెట్టవద్దు, ముందే కడిగి పెడితే మరీ మెత్తగా అయిపోతుంది. గ్రైండ్ చేస్తే అయిపోయి సన్నగా నలిగిపోతుంది అన్నమాట. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ వేసేస్తాడు. అదే ఎక్కువ నలిగిందా తక్కువ నలిగిందా మాటి మనకి చూస్తుండాలి. మనం తిప్పేస్తూ ఉంటే ఇంకా అట్లనే మెత్తగా అయిపోతుంది.
ఇంకా మెత్తగా అది వేరే టేస్ట్ అయిపోతుంది. ఇది నచ్చిందండి. మరి ఇలా మెత్తగా నల్లకూడదు కదా, తీసేద్దాం. ఇప్పుడు తీసేసి ఇట్లా జారు పక్కన పెట్టేసుకొని దీంట్లో నీళ్ళు పోసుకొని కలపాలి. ఫస్ట్ చేతి అయితే కలవదు, మనం చెంచుతో అయితే కలవదు, చేతితో అయితే కలవాల్సి వస్తుంది. మిక్సీలో చేయకూడదు, ఇది ఇట్లా చేతితో చేస్తేనే మంచిగా ఉంటుంది అనమాట. మెత్తగా నలిగిపోయి టేస్టీగా ఉండదు అనమాట. ఎందుకంటే మిక్సీలో వేస్తే ఆ చింతపండు కూడా మెత్తగా, చింతపండు పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా నలిగిపోతాయి, ఇంకా తినడానికి బాగుండదు అనమాట. ఇప్పుడు దీన్ని ఏమిటి పుల్లగా తగులుతుంటే టేస్టీగా ఉంటుంది అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తింటారు. చూసుకొని వెళ్ళిపోయాలన్నమాట. ముందైతే మెత్తగా కలుపుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి. చింతపండు ఉంటే వదిలేసేయండి, చట్నీ మాత్రం ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడే మనం నీళ్ళు పోసుకోదు, అదంతా వేసుకున్నాక అప్పుడు జారు కడిగితే నీళ్ళు ఉంటాయి కదా, ఇది వేసేస్తున్నాయి. ఇందులో చింతపండు పచ్చిమిరకాయలు గ్రైండ్ చేసింది ఇందులో కలిపేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి ఇది లాస్ట్లో తాలింపు కలిపేసుకుంటే చట్నీ అయిపోయిందండి. ఇలా అందంగా చట్నీ వేసుకొని మంచిగా డెకరేట్ చేసుకున్నానండి. ఇంకా మేము లాగిస్తాము. సర్వే జన సుఖినో భవంతు.